హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇక ఆదిత్య అలాగే ఇద్దరు కూడా ప్రేమించుకుంటున్నామని త్వరలోనే అందరి సమక్షంలో ఇద్దరికి పెళ్లి చేయాలని రఘురామ్ అలాగే కిషోర్ అందరు కూడా నిర్ణయించుకుంటారు. కావాలనే సీను మాత్రం ఆదిత్యల పెళ్ళి ఇక్కడే జరగాలని పట్టుపట్టడంతో అందరూ సరే అని చెప్తారు. ఆదిత్య కూడా తన తల్లిదండ్రుల్ని అమెరికా నుంచి పిలిపిస్తానంటాడు. ఇక ఆద్య కోసం ఆదిత్య ఇక స్ప్రే బాటిల్ తీసుకొచ్చి త్వరగా రెడీ అవ్వు ఆద్య, అలా బయటికి వెళ్దాం అని చెప్పి అంటూ అక్కడి నుంచి ఆదిత్య వెళ్ళిపోగానే తన చేతిలో ఉన్న స్ప్రే బాటిల్ని గట్టిగా విసిరి కొడుతుంది. అది సీను కాళ్ళకు తగిలి సీను ఇక ఆ బాటిల్ని తీసుకొని రాగానే ఆద్య ఇక కావాలనే నటిస్తూ ఉంటుంది. అది సీను స్లిప్ అయ్యి కింద పడిపోయింది అని చెప్పి ఈ విధంగా అంటూ మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకటం చాలా అదృష్టం కదా, అలా నాకు ఆదిత్య దొరికాడు అని ఈ విధంగా నటిస్తూ ఉంటే సీనుకి కోపం వచ్చి ఆద్య ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటే గట్టిగా ఇక సీనుని పట్టుకొని ఆద్య ఇలా అంటూ ఉంటుంది. సీను, నిన్ను మర్చిపోవడానికే ఇదంతా చేశాను. నువ్వంటేనే నాకు ప్రాణం సీను. నేను ఆదిత్యను ప్రేమించట్లేదు, నా మనసులో ఆదిత్య లేడు అని ఈ విధంగా చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సీను. నాకు తెలుసు ఆద్య ఎందుకు ఇలా చేశావు అని అడుగుతూ ఉంటే మరి ఏం చేయమంటావు? నువ్వు చారుని పెళ్లి చేసుకున్నావు. చారుతో సంతోషంగా ఉండమని చెప్తుంటే సంతోషంగా ఉండనని నన్నే కావాలంటున్నావు. నేను అమెరికాకు వెళ్ళకుండా ఇక్కడ ఉండాలని అనుకున్నాను, కానీ నువ్వు మాత్రం ఎప్పుడు చూడు నా చుట్టూనే తిరుగుతూ ఉన్నావు. నా వల్లే మీ ఇద్దరి జీవితం నాశనం అయిందని ఎవరైనా అంటే నేను చూస్తూ తట్టుకోలేను సీను అని చెప్పి ఈ విధంగా బాధపడుతూ ఉంటుంది ఆద్య. ఎన్నిసార్లు చెప్పాలి నీకు, నాకు ఆ చారు అంటే ఇష్టం లేదని, చారుని నేను ప్రేమించలేదని, తన మెడలో కావాలని తాళి కట్టలేదని ఎంత చెప్పినా ఎందుకు మీకు అర్థం కావట్లేదు అని ఈ విధంగా అంటూ ఉంటే ఏం మాట్లాడాలో అర్థం కాక ఈ విధంగా అంటూ ఉంటాడు సీను. నా కంఠంలో ప్రాణం ఉండగా నేను నిన్నే ప్రేమిస్తాను, పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకొని నా భార్యగా నిన్నే ఊహించుకుంటాను, అంతే తప్ప చారుని నా భార్యగా ఎప్పుడు ఒప్పుకోలేను అని ఈ విధంగా చెప్పగానే ఆద్య అలానే చూస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న చారు షాకే అలానే ఉండిపోతుంది. మరి నిజంగా సీనుతో ఆదిత్యను ప్రేమించట్లేదన్న నిజాన్ని ఈ రకంగానైనా బయట పెట్టబోతుందా? అసలు ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇక అందరూ కూడా భోజనం చేస్తున్న సమయంలో అందరూ ఆదిత్యల పెళ్లి గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు వెంటనే ఆద్య ఇలా అంటూ ఉంటుంది, అవును పెద్దనా, పెళ్ళికి ఒప్పుకున్నాను. ఎందుకంటే ఆదిత్య నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కదా, తను చాలా మంచివాడు అనగానే ఆదిత్యతో పెళ్ళికి ఒప్పుకొని మీ నాన్నకు శ్రమను తగ్గించావన్నమాట, చాలా మంచిదమ్మా అనగానే ఆద్య సంతోషంగా ఉండడమే నాకు కావాల్సింది. ఆద్య ఎక్కడున్నా సరే పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలి అని ఈ విధంగా అంటూ అందరు కూడా మాట్లాడుతూ ఉంటే వెంటనే చారు సంతోషపడుతూ ఉంటుంది. సీనుకి ఆద్య అందనంత దూరంలో వెళ్ళిపోవాలని కోరుకుంటున్న చారుకి ఇదొక దేవుడిచ్చిన వరంలాగా భావిస్తుందని చెప్పుకోవాలి. ఇక పద్మ, పార్వతి అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు. ఆదిత్య కూడా అవును, ఆద్య అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పటికీ 2 సార్లు నేను ఆద్యకి ప్రపోజ్ చేశాను, కానీ ఆద్య నన్ను కన్నెత్తి కూడా చూడలేదు. ఎప్పుడు ఫ్రెండ్ అనే ముసుగులో నేను ఉండలేక ఆద్యకు దూరంగా వెళ్ళిపోయాననే కానీ ఎప్పుడు కూడా ఆద్య గురించి అంకుని ఎప్పటికప్పుడు సమాచారం అడుగుతూనే ఉన్నాను అని ఈ విధంగా చెప్తూ ఉంటే వెంటనే అవును, ఆదిత్యకు సరైనదా కాదా అని పక్కన పెడితే ఆదిత్య మాత్రం ఎప్పుడు ఆద్యని తన ప్రాణంగా భావించాడు. అంత మంచిగా ప్రేమించే ఆద్యకు దొరకటం నేను అదృష్టంగా భావిస్తున్నాను. నా కూతురికి ఇంతకన్నా మంచివాడిని నేను తీసుకురాలేమో అనిపిస్తుంది అని ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే అప్పుడే ఇలా అంటూ ఉంటాడు రఘురామ్. అవును,
ఆద్యని అలాగే ఆదిత్యని చూస్తుంటే చాలా చూడముచ్చటగా ఉన్నారు. ఇద్దరికి కూడా ఇక్కడే పెళ్లి చేస్తే బాగుంటుంది కదా మామయ్య అని చెప్పి సీను అంటూ ఉంటాడు. ఇక్కడ పెళ్ళా అంటే మా మామ్ డాడ్ అమెరికాలో ఉన్నారు కదా అనగానే అందరం ఇక్కడ నుంచి వెళ్ళటం కష్టం కానీ అక్కడ నుంచి ఇద్దరు మనుషులు రావడం కష్టం కాదు కదా అని చెప్పి సుందరమ్మ అంటూ ఉంటుంది. సరే మా మామ్ డాడీని ఇక్కడికి పిలిపిస్తాను అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటాడు ఆదిత్య. అందరూ కూడా సరే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇక వెంటనే రఘురామ్ చేతుల మీదుగా ఆదిత్యల పెళ్లి జరుగుతున్నందుకు కిషోర్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. కానీ ఆద్య మాత్రం లోపల బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు చెప్పు, నా మీద కోపంతో పెళ్ళికి ఒప్పుకున్నావు కదా, మరి ఇప్పుడు నీ పెళ్ళి గురించి చెప్పు. నువ్విప్పుడు పెళ్ళి ఆపుతావా లేదా ఏం జరుగుతుందని చూడాలని ఆసక్తిగా ఉంది ఆద్య అని చెప్పి అనగానే, సరే పెద్దనాన్న, మీ ఇష్టం వచ్చినట్లు చేయండి, నేను మీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను పెద్దనాన్న అనగానే అందరు కూడా అలానే చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇకపోతే ఆద్య కోసం ఆదిత్య రూమ్కి వచ్చి ఒక స్ప్రే బాటిల్ తీసుకొచ్చి, ఆద్య ఇది నీకోసమే తీసుకొచ్చాను, తీసుకో, త్వరగా రెడీ అవుతే అలా బయటికి వెళ్ళొద్దాం ఆద్య అని చెప్పగానే సరే అని చెప్పేసి అంటూ తన దగ్గర ఉన్న స్ప్రే బాటిల్ని తీసుకుంటుంది. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆదిత్య. ఇక ఆదిత్య వెళ్ళిపోగానే తన చేతిలో ఉన్న స్ప్రే బాటిల్ని తీసుకొని గట్టిగా నేల కోసి విసిరి కొడుతుంది ఆద్య. అది సీను కాళ్ళకి తగలగానే సీను రావడంతో ఆద్య కవర్ చేస్తూ ఉంటుంది. అయ్యో సీను, అది స్లిప్ అయి పడిపోయింది సీను అని చెప్పగానే, అది పడిపోయిందా లేదా నువ్వా విసిరేసావా అని తెలుసుకోలేనంత అమాయకుడిని కాదు ఆద్య, ఎందుకు నీ మనసులో లేని ప్రేమని అందరి ముందు అలా చేస్తున్నావు. నీకు అసలు ఆదిత్య అంటే ఇష్టం లేదని నాకు తెలుసు, అయినా అందరి ముందు ఆదిత్య అంటే నాకు ఇష్టం అని చెప్పావు. అందరి ముందు ఆదిత్యతో పెళ్ళికి ఒప్పుకున్నానని చెప్తున్నావు. అసలు నీకేమైంది అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే ఏం మాట్లాడాలో అర్థం కాక ఆద్య ఇలా అంటూ ఉంటుంది. మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకటం మనకి చాలా అదృష్టం కదా అని ఈ విధంగా అంటూ ఉంటే సీను ఇలా అంటూ ఉంటాడు. అంటే నిన్ను ఆదిత్య ప్రాణంగా ప్రేమిస్తున్నాడని నువ్వు నమ్ముతున్నావు, కానీ నాది ప్రేమ అని నువ్వు అనుకోవట్లేదు కదా అనగానే, సీను నీకు పెళ్ళైపోయింది, నీ జీవితం నీది, నా జీవితం నాది, నన్ను ప్రాణంగా ప్రేమించే నువ్వే చారుని పెళ్లి చేసుకున్నావు కదా, తనతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను, అమెరికాకు వెళ్ళిపోకుండా ఇక్కడ ఉండాలని అనుకున్నాను, కానీ నువ్వు ఎప్పుడు ఆద్య అంటూ నా వెంట తిరుగుతున్నావు. అందరు కూడా నీ మధ్య చారు మధ్య దూరాన్ని పెంచేది నేనే అని అనుకుంటున్నారు. నువ్వు నన్ను అందరి ముందు కూడా నవ్వులు పాలు చేస్తావని అనిపిస్తుంది. అందుకే అందరికీ దూరంగా వెళ్ళిపోవాలనుకున్నాను, కానీ నేనున్నాను అంటూ ఆదిత్య వచ్చాడు. ఆదిత్య ప్రేమని ఒప్పుకుంటే కనీసం ఆదిత్య ప్రేమనైనా బ్రతికించిన దాన్ని అవుతానని పెళ్ళికి ఒప్పుకున్నాను అని ఈ విధంగా అంటూ ఉంటే సీనుకి బాగా కోపం వస్తుంది. వెంటనే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనగానే ఆద్య వెంటనే, అవును సీను, నువ్వంటే చాలా ఇష్టం, నిన్ను మర్చిపోలేకే నేను ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను అని చెప్పి గట్టిగా సీనుని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అది చూసిన చారు షాక్ అయిపోతుంది. మరి నిజంగా రఘురామ్కి ఆదిత్యల పెళ్లి గురించి ఒప్పుకుంది కాబట్టి మరి ఏం జరగబోతుంది, ఆదిత్యను ప్రేమించట్లేదని సీనునే ప్రేమిస్తుందన్న ఒక క్లారిటీ చారుకు కూడా వచ్చేసింది.